బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై అక్కడి అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ వచ్చిన వార్తలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్టీ హరికృష్ణను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఎంతటి వారైనా సరే వదలమని మంత్రి సందర్భంగా హెచ్చరించారు. ఫిర్యాదులు రాగానే చర్యలు తీసుకుంటామని, ఆ తర్వాత విచారణ చేస్తామని తెలిపారు. 2-3 రోజుల్లో విచారణ పూర్తి చేస్తామని, విచారణలో ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక వేధింపుల విషయం తెలిసిన వెంటనే చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్కు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు వెళ్లారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలతో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారుల విచారణ చేపట్టారు. బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై అక్కడి అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ వచ్చిన వార్తలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్డీ హరికృష్ణను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా సరే వదలమని మంత్రి స్పష్టం చేశారు. ఫిర్యాదులు రాగానే చర్యలు తీసుకుంటామని, ఆ తర్వాత విచారణ చేస్తామని కూడా తెలిపారు. 2-3 రోజుల్లో విచారణ పూర్తి చేస్తామని, విచారణలో ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేధింపుల విషయం తెలిసిన వెంటనే చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్కు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు వెళ్లారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలతో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు విచారణ ఇప్పుడు చేపట్టారు. బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అంటారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డి హరికృష్ణ మీద వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇప్పటికే ఏదైతే చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు ఏదైతే హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ కి చేరుకోవడం జరిగింది. అక్కడ విచారణ కొనసాగిస్తున్నారు. ఏదైతే ఈ స్పోర్ట్స్ స్కూల్ అథారిటీకి సంబంధించి ఓఎస్డి హరికృష్ణ ఎవరైతే ఉన్నారో, హరికృష్ణ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అమ్మాయిలతో అని చెప్పేసి కూడా ఆయన మీద ఆరోపణలు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఓ పత్రికలో వచ్చిన కథనాలు రావడంతోనే దీని మీద ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేసిన వెంటనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించడం జరిగింది. స్పందించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఓఎస్డి హరికృష్ణను ముందుగా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే మంత్రి చెప్పేది ఒకటే, ఏదైతే మహిళలకు సంబంధించి, మహిళల మీద వేధింపులకు సంబంధించి ఏ విధమైన ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఉపేక్షించేది లేదు. సత్వరం చర్చలు వాళ్ళ మీద ఉంటాయి. అందులో భాగంగానే ముందుగా ఓఎస్డి హరికృష్ణను సస్పెండ్ చేయడం జరిగింది. తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పేసి కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల చాలా ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కనుక కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పకనే ఈ చర్య చెప్పిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఇదే హరికృష్ణకు సంబంధించి అక్కడ చాలా మంది ఆయన అలాంటి వ్యక్తి కాదు, అలా ఎప్పుడు చెయ్యలేదు అని చెప్పేసి ఆయన మద్దతిస్తున్న వారు కూడా ఉన్నారు. ఎందుకంటే మంత్రి మాటల్లోనే మనకు కనిపించింది. ఒకటి, ముందుగా తాము ఆరోపణలు ఎదుర్కొన్న ఓఎస్డి హరికృష్ణను సస్పెండ్ చేశాము.
ఆ తర్వాత విచారణ కొనసాగుతుంది. విచారణలో ఆయన ఏ విధమైన తప్పు చేయకుంటే కనుక బయటపడతారు అనే అర్థం వచ్చేలా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ చూస్తే గనక అంటే ఆ ఓఎస్డి ఒక అధికార పార్టీకి సంబంధించి బంధువు అని చెప్పేసి కూడా సమాచారం వస్తుంది. అయితే వీటన్నిటిని కూడా పక్కకు పెడితే గనక ఇప్పుడు అక్కడే అదే కాలేజీలో కొంతమంది ఓఎస్డి హరికృష్ణకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఒకటే, హరికృష్ణ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏదైతే హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్స్ కి మంచి గుర్తింపు వచ్చింది, అతను అలాంటి వ్యక్తి కాదు అనే విధంగా కూడా అక్కడ ఆయనకు మద్దతు ఇస్తున్న వారు కూడా మనకి కనిపిస్తున్నారు. అయితే మొత్తానికి ఏదైతే విచారణ కొనసాగుతుంది, ఒక 5 సభ్యుల చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ కమిటీ ఇప్పటికీ మేడ్చల్లో ఉన్న హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ కి చేరుకోవడం జరిగింది. వాళ్ళు విచారణ చేపడుతున్నారు. ఈ విచారణలో వాళ్ళు ఇచ్చే నివేదిక 2-3 రోజుల్లో ఉంటుంది. ఆ నివేదిక తర్వాతనే తదుపరి చర్యలు ఉండబోతాయని చెప్పేసి కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పడం జరిగింది. అయితే ఈ నివేదిక ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆరోపణలు చేశారో ఆరోపణలు చేసిన వ్యక్తులు నేరుగా ఈ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ దగ్గరకు వచ్చి తమ ఫిర్యాదుల్ని ఇస్తారా లేదా, లేకపోతే కేవలం ఇది కంటి తుడుపు చర్యగా ఏదైతే విచారణ జరిపించేసి ఒకవైపు మాత్రమే మాట్లాడేసి ఆ కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందిస్తుందా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఈ హరికృష్ణ మీద సస్పెండ్ చేయడం వల్ల ఒకటైతే ఒక సైన్ అయితే పంపించడం జరిగింది. ఏదైతే మహిళల పట్ల వివిధ తరహా వేధింపులకు ప్రభుత్వం ఉపేక్షించదు, వారి మీద చర్యలు ఉంటాయనేది మాత్రం ప్రభుత్వం చెప్పదలుచుకుంది. కాబట్టి ఈ తరహా చర్యలు ఉన్నాయని మనం భావించవచ్చు. హరికృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. వారిని మీ ప్రిన్సిపల్ గారు మీ ఇంటికి వచ్చి వాళ్ళని అడగడం జరిగింది. మాకు ఇప్పటివరకు రాలేదు, ఎవరంటే కంప్లైంట్ రాలేదన్నారు. ఏది రాకపోయినా కానీ ఒక పత్రికలో వచ్చిన వార్తను కూడా మనం పరిగణలోకి తీసుకొని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి అధికారిని అని చెప్పి కూడా ఆదేశించడం, ఇప్పుడే సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అధికారి ఎంతకాలంగా ఇప్పుడు హరికృష్ణ అని చెప్పి హరికృష్ణ అనే అధికారిని ఇప్పుడు ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నాడో హరికృష్ణ అధికారిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తాం, విచారణ జరిపిస్తాం. విచారణ కూడా 2-3 రోజులలో కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేసి ఖచ్చితంగా జైలుకి పంపిస్తాం. విద్యార్థినులతో ఎవరైనా మాట్లాడడం జరిగింది? ఇప్పుడే ఈరోజు మార్నింగ్ చూడగానే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తూ ఎంక్వైరీ చేస్తున్నాం. ఎవరు వచ్చి ఆ విచారణలో వచ్చి ఇట్లా జరిగిందని చెప్పినా దాన్ని పరిగణలో తీసుకొని ముందు జైలుకి పంపిస్తాం. కఠిన చర్యలు చట్టంలో కఠినాతి కఠినమైన చర్యలు గ్యారెంటీ తీసుకుంటాం. ఈ పరిస్థితిలో వాడు ఎవడైనా కానీ అధికారి ఎవడు ఎన్ని రోజులు ఉంటున్నాడు ఎప్పటి నుంచి ఉంటున్నాడు వాడు ఎవడు ఎక్కడ పుట్టుపూర్వతలు అవసరమే లేదు. వాడు మహిళల మీద ఎవడు అమర్యాద పరిశీలించినట్టు ఎవడెక్కినా సరే వాడు పలానాడు మంచివాడు ఇట్లా అని వాడని చెప్పి వాడిని కూడా వదిలిపెట్టాం. వానికి సహకరించిన వాళ్ళని వదిలిపెట్టాం. మా దృష్టికి వచ్చిన తర్వాత వానికి ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా లొంగి ప్రసక్తి ఇమ్మీడియట్గా వాని మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు వాడిని మీ ప్రిన్సిపల్ గారు